నా భార్య పెళ్ళికి ముందే తన బాయ్ ఫ్రెండ్స్తో బాగా క్లోజ్గా ఉండేదిట. కానీ పెళ్లి తర్వాత సండే నవంబర్ 1, 2020 7:31 నాకు పెళ్లి ఫిక్స్ అయిన కొద్ది రోజులకే కుటుంబ సభ్యులు బంధువుల సమక్షంలో వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. మా చుట్టాలంతా నాకు మంచి జోడి దొరికింది, నేను చాలా లక్కీ అని అంటూ ఉంటారు. నా పెళ్ళైన కొత్తలో అంతా తన అందం గురించి ఎక్కువ మాట్లాడుకునేవారు. ఇది విని నేను చాలా పొంగిపోయేవాడిని. అంత అందమైన ఆమె నాకు భారీగా రావడం నాకు నిజంగా లక్కీగా అనిపించేది. తనని చూసి నేను చాలా మురిసిపోయేవాడిని. తనని బైక్పై ఎక్కించుకుని బయటకు వెళ్తుంటే అందరూ సినిమా హీరోయిన్ని తీసుకుని బైక్పై తీసుకెళ్తున్నాడు అంటుంటే నేను నేల మీద ఉండకుండా ఆకాశంలో విహరించినంత హాయి అనిపించేది. తను కూడా నాతో చాలా సన్నిహితంగా ఉండేది. మేమిద్దరం కొన్ని నిక్నేమ్స్తో కూడా పిలుచుకునేవాళ్ళం. మాకు పెళ్ళైన 2-3 ఏళ్ల వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా గడిపేశాం. నాకేం కావాలనుకున్నా కాదు లేదు అనకుండా చేసి పెట్టేది. క్షణాలలో అన్నీ తయారు చేసేది. అందరూ మా జంటను చూసి జలసీగా ఫీల్ అయ్యేవారు. ఎందుకంటే మా ఇద్దరు ఈడు జోడు అంతలా కుదిరింది మరి. అయితే తను ఏమైందో ఏమో తెలియదు కానీ తనలో అకస్మాత్తుగా చాలా మార్పు వచ్చింది. తానే సర్వస్వంగా పెళ్లి చేసుకున్న నాటి నుండి నేను తనే సర్వస్వంగా భావించాను. పెళ్లికి ముందు నేను ఏ ఒక్కరితోనూ సంబంధం అనేది పెట్టుకోలేదు. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేరు. కానీ తను మాత్రం పెళ్లికి ముందే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురితో అలాంటి సంబంధం కొనసాగించిందని తెలుసుకున్నాను. నిద్రలేని రాత్రులు ఈ విషయం నాకు తెలియడంతో తనపై ఉన్న ప్రేమంతా తగ్గిపోయినట్టు అనిపించింది. అప్పటి నుండి తను కూడా నన్ను అసలు పట్టించుకోవడం లేదు. దీంతో అప్పటి నుండి చాలా రోజులు నేను నిద్రలేని రాత్రులు గడిపాను. ఆ పరిస్థితిలో నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను విడాకులు తీసుకోవాల్సిందేనా అని పెళ్ళైన ఓ వ్యక్తి తన గోడు నిపుణుల వద్ద వెల్లబుచ్చుకున్నాడు. పెళ్లికి ముందే ఆ తప్పు చేసిందంట. కానీ ఇప్పుడు కూడా గతాన్ని మర్చలేం. ఇందుకు స్పందించిన నిపుణులు తన ప్రశ్నకు సమాధానం ఏ విధంగా ఇచ్చారు? మనం ఎంత ప్రయత్నించినా గతాన్ని మార్చడం అనేది అస్సలు సాధ్యం కాదు. ఎందుకంటే మనం గతాన్ని కొంచెం కూడా మార్చలేం. అవి డిసైడ్ చేయలేం. ఎవరో చెప్పిన మాటలను నమ్మి మీరు మీ సంబంధాల విషయంలో అనుమానాలు పెంచుకోవడం సరికాదు. ప్రయోగాలు చేయడం అంతకన్నా మంచిది కాదు. ఇతరుల మాటల ఆధారంగా మీరు అన్నీ డిసైడ్ చేయలేరు. అవగాహన లేనప్పుడే ఎవరు చెప్పిన మాటలను విని ఒక వ్యక్తి గురించి మనం ఎలాంటి విషయాన్నైనా నిర్వచించకూడదు. ముఖ్యంగా రిలేషన్లో ఉన్నప్పుడు విభేదాలు రావడం అనేది సహజం. మీ ఇద్దరి మధ్య కొన్ని విషయాల పట్ల అవగాహన లేకపోవడం వల్లే మీ ఇద్దరి మధ్య గొడవలు తలెత్తుతాయి. బంధువులు ఏమైనా మీరే అంటున్నారు. మీ జంటను చూసి బంధువులు, ఇరుగు పొరుగు వారు చాలా అసూయపడుతున్నారని. కాబట్టి వారే అసత్య ప్రచారాలు, పుకార్లు పుట్టించారేమో అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి. ఈ రాశుల వారు గట్టిగా కౌలించుకుంటారట. మీ రాశి కూడా ఉందేమో చూడండి. ఇప్పుడే ఎందుకు వచ్చింది? పెళ్లికి ముందు మీకు ఎవరితో సంబంధం లేదన్నారు. మీకు కనీసం గర్ల్ ఫ్రెండ్ కూడా లేదన్నారు. అయితే మీ భార్య మాత్రం పెళ్లికి ముందు మాత్రం చురుకైన లైంగిక జీవితం కలిగి ఉందని మీకు ఇటీవలే తెలిసిందంటున్నారు. అయితే వివాహ సమయంలో మీకు ఆ విషయం తెలీదా? మీరు ఏ విషయం కనుక్కోకుండా గుడ్డిగా పెళ్లి చేసుకున్నారా? ఓపెన్ మైండెడ్. అప్పుడు తను చాలా అందంగా ఓపెన్ మైండెడ్గా ఉండడంతో మీరే మీ బంధువులను, కుటుంబ సభ్యులను ఒప్పించి మరి పెళ్లి చేసుకున్నారు కదా. అప్పుడు తను చాలా గొప్పదని మీరే చెప్పారు. అంతలోనే ఆమె చెడుగా ఎలా మారిపోయిందనేది మీరే ఆలోచించుకోవాలి. మీ చుట్టూ ఉండేవారు మీ జంటను చూసి అందరూ అసూయపడుతున్నారంటే మీ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని ఎవరికైనా అనిపించుండొచ్చు. అందుకే మీరంటే గిట్టని వారే ఇలా లేనిపోని చాడీలు చెప్పుండొచ్చు. మీ భార్యని అడగండి. మీకు ఇప్పటికీ ఆమెపై ఏదైనా అనుమానం ఉంటే నేరుగా మీరే ఆమెను ప్రశ్నించండి. మీ సందేహాలకు సమాధానం రాబట్టండి. నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నానని నీ గురించి ఇలా తెలిసిందని చెప్పండి. మోసం చేయడం లేదు, నేను నిన్ను మోసం చేయడం లేదు, మన సంబంధం నుండి మాత్రమే విడిపోదామని చెప్పండి. అప్పుడు తన రియాక్షన్ ఏంటో చూడండి. అప్పటికీ మీకు అసౌకర్యంగా అనిపిస్తే మీరు మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోండి. ఎందుకంటే మార్చలేని గతం గురించి ఆలోచిస్తే టైం వేస్ట్ తప్ప ఎలాంటి ఫలితం ఉండదు.